ఈరోజు విశ్రాంతి దినము. ఈ విశ్రాంతి దినమున దేవాది దేవుడు నాకు దేవుడిచ్చినటువంటి వాక్కు, నువ్వు ఏం చెప్పాలా? రేపు ఆదివారం కదా ప్రభువా, ఇదిగో రాత్రి ఇలా మాట్లాడావు, రేపు వెళ్ళి నేను ఒకవేళ నాకు కానీ అవకాశం వస్తే, యాక్చువల్గా ఐగోరిది ఈ నెలంతా కూడా పొరపాట్లు కృతజ్ఞత కూటం కాబట్టి నా మీదగా నా సీట్ వస్తే నా వంతు నేను ఏం మాట్లాడాలి సంఘంలో అని దేవుణ్ణి రాత్రి కారులో అడిగాను. ఎక్కడ అడిగాను? అద్దరపేట దాటుతుంది, కోన్పాపేట దాటుతుంది, యాక్సిరేలన్నీ దాటుకుంటూ వస్తున్నాం. చల్లట గాలి, సముద్రం గాలి పీల్చుకుని వస్తుంటే ఆ డ్రైవర్కి ఏమో నీరంటే భయం అంట. సముద్రం నీరు కనబడినా, చెరువు నీరు కనబడినా, ఏటు నీరు కనబడినా, గడ్డ నీరు కనబడినా అంటదంట. అది కారు మీద వెళ్తున్నా, సైకిల్ మీద వెళ్తున్నా, బండి మీద వెళ్తున్నా, రా నాలోకి వచ్చి దూకే, నేను నిన్ను తీసుకుపోతాను, రా రా అని పిలుస్తుందంట నీరు. నాకు తెలీదు, ఆయన చెప్తున్నాడు. గ్లాసులు వేసేసి కళ్ళు కట్టి మూసుకు తోలుతున్నాడు కారు. ఓరు బాబురే, నువ్వు ఇలా తోలితే మనం కొసకాలం పెదపాడేళ్ళమో, ఇక్కడే ఇగో శ్మశానాల దగ్గరే ఇక్కడ ఇవన్నీ ఇగో గోళీలన్నీ కనబడతాయి, ఎక్కడో కాడ మనం పడిసేస్తారు రా బాబు. నువ్వు కళ్ళు మూసుకుని తోలకు అవసరం అయితే నీకు అవేమి కనబడకుండా నేను అటోపు కూర్చుంటాను, నువ్వు ఇటోపు వచ్చి అన్నాను. దేవునికి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. అయినప్పటికీ మా భయముల నుండి, మా బెంగల నుండి ఆ అర్ధరాత్రి వేళ క్షేమంగా దేవుడు మాకు తోడయ్యండి క్షేమంగా తీసుకొచ్చాడు. కారణం ఎవరంటే మీరు ఇంటి దగ్గర చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, క్షేమంగా తీసుకొచ్చాడు. కనుక ఈరోజు దేవాది దేవుడు మన కొరకు ఇవ్వబడిన వాక్య భాగం ఏంటంటే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనమునికి ఒకసారి మన గ్రంథాన్ని తెరుద్దాం. త్వరగా మీరు స్పీడ్గా ఉంటే కొంచెం స్పీడ్గా వర్తమానం వెళ్తుంది. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం. ఈరోజు అమావాస్య కాదే, ఈరోజు విశ్రాంతి దినం కాదే, అతని యొద్దకు ఎందుకు పోదు అని అడగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. రాత్రి ఆ మీటింగ్కి వస్తుంది ఒక భద్రాలు, ఎక్కడో కాకినాడ దగ్గర నవకండ్రవాడ అనే ప్రాంతం నుండి వచ్చిందంట ఆ మీటింగ్కి వాక్యం వినడానికి. వద్దంటే ఆవిడ లాస్ట్లో ఈ వాక్యం ఎంతవరకు మీకు అర్థమైందని కొంతమంది నేను అడిగితే ఆవిడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? అయ్యగారు, మా ఆయన నేను వద్దంటే అడుగుతున్నాడండి, ఈరోజు అమావాస్య కాదు, అంతేకాదు ఈరోజు విశ్రాంతి దినము కూడా కాదు, శనివారం కదా, విశ్రాంతి దినం శనివారం కొట్టిపోయబడ్డది, ఆదివారంగా మార్చాడు కదా క్రొత్త నిబంధనలో, గనుక నువ్వు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు అని నిలదీసి అడుగుతుంటే నేను వెళ్ళడం మంచిది అన్నాను. ఎందుకు మంచిది అంటే నేను పోవుట మంచిది. ఎందుకు మంచిది అంటే నీకోసం, నీ ఆరోగ్యం కోసం, మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం నేను ఆ వాక్యం విని ఆ ప్రార్థన చేసి వస్తాను, నన్ను పంపించు అని అడిగిందంటండి తన భార్య. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మీరు అడుగుతున్నారా? మీరు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మీ అల్లుడు అడుగుతాడు, ప్రతి ఆదివారం వెళ్తున్నా కదా, ఈ వారానికి మానేచ్చు కదా, బాబు పోవచ్చు కదా, చక్కగా పనసనికి వెళ్ళిపోవచ్చు కదా, రాత్రి కొంచెం మన మోసే గారు మనవరాలు పెళ్లిలో గట్టిగా దండించావు కదా, ఈ పూట ఉండిపోవచ్చు కదా అని ఒకవేళ ఎవరైనా నిన్ను దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఆటంకపరుస్తే, దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆటంకపరుస్తే, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు అభ్యంతరపరిస్తే మీరు చెప్పవలసిన విషయం ఏంటంటే నేను దేవుని సన్నిధికి వెళ్ళుట మంచిది అనండి. అందరూ కూడా చెప్పండి. నేను దేవుని మందిరమునకు పోవుట మంచిది, చెడ్డది కాదు. మంచి నేర్చుకోవడానికి వెళ్తున్నాను, కుటుంబానికి దీవెన తేడానికి వెళ్తున్నాను, కుటుంబానికి ఆశీర్వాదం తేడానికి వెళ్తున్నాను. ఈరోజు చాలామంది పురుషులు దేవుడు ఏదైనా వనములో చేసిన ఆ పాపానికి పితామహురాలైనటువంటి అవ్వ చేసిన పాపానికి, ఒరే నీ రెక్కలు ముక్కలైపోతేనే కానీ నీ డొక్క నిండదురా బాబు అని పెట్టినటువంటి ఆ యొక్క నిర్ణయాన్ని బట్టి, ఆ శాపాన్ని బట్టి ఈరోజు మా మగోళ్ళు చెమటలు కార్చేస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, వినండి. మగోడికేమో తిప్పలను, ఆడదానికేమో నెప్పులను, పావుకేమో కప్పలను. చూడండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. మగోడికేమో
తిప్పలో ఒరే బాబు నీ రెక్కలు ముక్కలైపోతేనే కానీ నీ డొక్క నిండదురా చెమటలెక్కిపోతావు అన్నాడట. రెండోది, ఆ గర్భవ్యాధిని హెచ్చించేశాను, పిల్లలకి అనేటప్పుడు నువ్వు సత్తావో బతుకుతావో తెలియదే తల్లి, అసలు నువ్వే మెయిన్ యాక్టర్వి ఇందులోని, నువ్వు చేసిన చిన్న తప్పు వల్ల, నా ఆజ్ఞను అతిక్రమించడం వల్ల నీకు పెట్టిదేదో నీకు నేను పెడతాను. అలా కాదని నువ్వేం చేసావు, నా వల్ల కాదు, ఇదిగో పాము కూడా నన్ను సెడగొట్టాడని పాము మీద దోసేసావు కాబట్టి ఆడికి ఎట్టవలసింది, ఆడి సొగసు స్వరూపమైన తీసేదంట. యానిమల్ వరల్డ్లో భూమి మీద పాము చాలా అందగత్తంట ఒకప్పుడు. అంటే అవ్వను మోసగించినప్పుడు, అవ్వ చేత పండు తినిపించినప్పుడు పాము చాలా సుందరి అంట. ఆమెకున్నటువంటి అందం యానిమల్ వరల్డ్లో కాదు, భూమి మీద దేనికి ఉండేది కాదంటండి. ఎంతో చక్కగా ఎంత ఎత్తైన స్థలానికైనా ఎక్కిపోయేదంట, కాళ్ళుండి అంట చక్కగా ఒళ్ళు ఇసుకుని నడిచేదంట. అలాంటిది అలా పోయి ఏమైపోయింది, నీ కాళ్ళు తీసేస్తున్నాను, నీ అందం తీసేస్తున్నాను, నువ్వు మట్టిలో బ్రతుకుతావు, మట్టిలో ఉన్న కప్పలు తింటూ బ్రతుకుతావు అని పాంగోడికి ఎట్టవలసింది ఎట్టేశాడు. కారణం ఏంటో తెలుసా, దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మంచి చెడ్డలను వివరించే పండు జోలికి మీరు వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు దేవుని మాట వింటే సరిపోను. ఇక్కడేమో దేవుని మాట కోసం విని పరిగెడుతుందండి దేవుని కొరకు. దైవజనుడి దగ్గరికి వెళ్తుంది. దైవజనుడికి నేను దగ్గరికి వెళ్ళుట మంచిది, నేను పోవుట మంచిది. ఈరోజు మీరు రావటం మంచిది, మీకు ఆశీర్వాదకరమైన మాటలు వింటారు. ఇంటి దగ్గర కూర్చుంటే ఈ ఆశీర్వాదం నువ్వు కోల్పోతావు. ఎక్కడికన్నా వెళితే ఈ దీవెనను పొందుకోలేవు. ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట, దేవుని యొక్క ఆవరణములో గడుపుట 1000 దినాల యొక్క శ్రేష్టం అన్నాడండి బాబు. 1000 దినాల యొక్క ఆశీర్వాదం అండి బాబు. ఒకరోజు ఒక పూట దేవుని సన్నిధిలో గడిపితేనే ఇది పోగొట్టుకుంటాం కదండి, కోల్పోతాం కదండి. అందుకే నేను వెళ్ళుట మంచిదని చెప్తుందండి తన భర్తకే. ఈరోజు మీరు చెప్తున్నారా, నన్ను పంపించు, నువ్వు రాకపోయి నన్ను దేవుని దగ్గరికి తీసుకెళ్ళి దేబేడే. అర్థమవుతుందా? ఓ స్త్రీలారా, స్త్రీల కూటానికి మీ భర్తలను దేబెట్టమనండి. పెళ్ళిళ్ళకి దేబెట్టకపోయినా పర్లేదు. ఎందుకంటే మందంతా వ్యాన్లో కూర్చుని శుభ్రం తొక్కేసి నలిపేసి నల్లిరిగేట్ చేసేస్తారు. నీ పొట్టు చీర అంతా సింపేస్తారు కూడా. అవసరం అయితే ఆ చెవులు పడిపోయింది, ముక్కు పుడక పడిపోయింది. ఒక ఆవిడ అద్దె కట్టుకెళ్ళిందంట, 4 పేటల తాడు మధ్యలో తెగిపోయి ఎవడి చేతిలో పడిపోయిందో. దొరుకుతుందేంటి అంతమందిలో, ఎక్కడ పడిపోయిందో, ఎవరు తీసేసుకున్నారు, ఎవరు సెంగును ముడేసుకున్నారు, నీకేం తెలుసు. అద్దె కట్టుకొచ్చిందంట. ఇలాంటి భక్తులు కూడా ఉంటారు. ప్రార్థన చేస్తుందంటే, ప్రభువా నువ్వు వెళ్ళొద్దన్నావు, అన్యజనులతో అల్లరి మూకలో కలిసి ఉండొద్దన్నావు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దన్నావు, పాపుల మార్గం నిలవద్దన్నావు, అపహాసులు కూర్చునే చోటు కూర్చోవద్దంటే నేను యాలో అనుకుంటా వాళ్ళతో ఎంజాయ్ చేశాను. ఈ ఎంజాయ్లో ఎవరు చూసిందా 4 పేటలు తాడు తెప్పేసింది. అది వచ్చి ఇప్పుడు నా ఇంటి మీదకి వస్తుంది. నీ ఏం చెప్పాలి ప్రభువా, నాకు ఆలోచన ఏదో ఒక అబద్ధం ఆడటాను. కానీ ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన వింటాడా దేవుడు? ఏం ప్రార్థన అంటే తెలుసు, అది భక్తిహీనుని ప్రార్థన. ఇలాగెళ్తుందంట. వాయుమండలం దగ్గరికి వెళ్ళినాక పట్టుకుని అక్కడ వాయుమండల అధిపతి ఉంటాడంట, పట్టుకుని ఇసిరి కొడతాడంట. దగ్గరగా ఇదేం ప్రార్థన? ఆదివారం గుడి మానేసి వెళ్ళడమే తప్పు అయితే, మరలా నువ్వు అపహాసులు కూర్చునే చోట్లో కూర్చుని ఎకసెకాలాటం ఇంకొక తప్పు అయితే, వాళ్ళతో పాటు డ్యాన్స్ కూడా చేసావు డీజే ముందు, అయినా నీకు దేవుడు గుర్తు రాలేదా? నేను ఊరుకుంటానా? నీ పని ఎలా చెప్పాలి అలా చెప్పి నేనే తెంపించేశాను. పలానోని పంపి సాతాను కూడా అడ్డుపోయాడు, ఆడు దాచేసుకున్నాడు, ఆల్రెడీ తాకట్టు ఇచ్చేస్తున్నాడు, తాకట్టేస్తున్నాడు. ఊరు దాటిపోయింది, పొలిమేరు దాటిపోయిందని మళ్ళీ ప్రార్థన చేస్తే పాస్టర్ గారికి దేవుడు చూపించాడంటే ఎక్కడుందో. దేవునికి స్తోత్రం చేస్తారు. మడుతూరు పక్కన ఎరుకొడిపాలెం జరిగిన సంఘటన. కల్లిబుల్ మాటలు నాకు చెప్పడం రాదు, ఎక్కడో జరిగినాయి అబద్ధాలు అసలు నాకు రావు. దేవునికి స్తోత్రం చెప్పాడు. పాస్టర్ గారు అంటే ఏం జరిగినా దేవుడు మీకు చూపిస్తాడంట కదండి. మాకు 4 పేటలు తాడు కానీ దొరికెత్తే 3000 రూపాయలు కానుకిచ్చేస్తాం, మీరు అర్జెంటుగా రావాలి. ప్రార్థన చేసేసిన తర్వాత చేతులు ఎదుగుతున్నారు ఇద్దరన్న మొగుడు పిల్లలు ఇద్దరు. అయిపోయింది అక్క, ప్రార్థన అయిపోయింది, వస్తువు దొరికేసింది. అయ్యగారండి పరస నిండుకుందండి, బీరువా సీక్రెట్ లాకర్ నిండుకుందండి. మరి నిండుకుంటే తీసిచ్చే. అలా కాదు, మీకు అలాగ అర్థమైందా? నిండుకున్నాం అంటే లేవని అని అనలేక నిండుకున్నాయని అంటున్నామండి. అయితే చూసుకో, తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు నాకు తెలియదు. అని వచ్చేసాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
చెప్పండి. అమావాస్య అయినా నాకు అనవసరం, పున్నమైనా నాకు అనవసరం, విశ్రాంతి దినమైనా నాకు అనవసరం. నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళి నా బాధ చెప్పుకోవాలంటే నా బాధ దేవుడు వింటాడు. దైవజనుడు అంటే దేవునితో సమానం. దైవజనుడికి వెళ్తాను, దైవజనుడి దగ్గరికి వెళ్తాను, దేవునితో చెప్పుకుంటా, నా బాధకి పరిష్కారము దొరికేస్తుందని నేను పోగొట్టు మంచిది. హల్లెలూయా చెప్పండి, చెప్పాలి హల్లెలూయా. ఈరోజు మీరు వచ్చారు, మీరు ధన్యులు, మీరు ధన్యులండి, మీరు ధన్యులు. దేవుని బిడ్డలారా, రెండో మాటలోకి వెళ్ళిపోతున్నాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 33వ వచనం. పురుషుల్లోంచి తీయండరా, వాక్యము చదవడానికి పరుగులు తీయాలా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 33వ వచనం. చిన్న చేప, ఓ చిన్న చేప, ఏమి చేతివి నీవు, ఏమి చేతివి. ఈరోజు మా సండే స్కూల్ పిల్లలకు నేర్పించాను. ఈ 4 రోజులు పెట్టి ఒకటే బోధ. బైబిల్లో 4 చేపలు ఉన్నాయి. అది పెద్ద చేప ఒకటి, యోనాను మింగిన చేప, మహామత్స్యం రాయబడ్డది. చిన్న చేప ఈరోజు నేర్చుకున్నారు వాళ్ళు. యేసు ప్రభు యొక్క అప్పు తీర్చిందంట, శిశువుడి యొక్క పన్ను కట్టిందంట, సెకేలు అట్టుకొచ్చిందంట, బంగారం అట్టుకొచ్చిందంట నోటుతోటే. చిన్న చేప గురించి నేర్చుకున్నారు. మంచి పాట కూడా వాళ్ళకి నేర్పించాను, డిక్టేషన్ ఇచ్చేస్తాను. చదవండి బాబు ఈసారి. వెంటనే నిన్ను పిలిచి తిని, నువ్వు వచ్చినది మంచిది, దేవునికి స్తోత్రం. అసలు మీరు దేవుని దగ్గరికి ఎందుకు వచ్చారు? దేవుడు ఆజ్ఞాపించాడంట, 6 దినాలు మీ పని చేసుకోండి, 7వ దినం నేను మీతో మాట్లాడతాను, రండి. హల్లెలూయా. మీరు పిలిచిన వెంటనే వచ్చారు కాబట్టి మంచిది. వచ్చారా? మీరు అందరూ వచ్చారా? దేవుడు తెమ్మన్నాడు ఏమన్నానా, రమ్మన్నాడా? మాట్లాడతలేదు మీరు. ఎందుకు రమ్మన్నాడు? దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి, పిలిచినటువంటి పిలుపుకు లోబడి మీరు వచ్చారు కాబట్టి మంచిదని చెప్తున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. నిజమేనండి, దైవజనుని మాట విన్నారు పోయిన ఆదివారం. వచ్చే ఆదివారం నేను కృతజ్ఞత కూట పెట్టుకుంటున్నాను, సిద్ధపడరండి. అర్థమవుతుందా? కడుపు కట్టి, నడుము కట్టి, పరిగెట్టి రండి అన్నాడు దైవజనుడు. దేవుని స్తోత్రం. ఆ మాట, ఆ ఆజ్ఞను అతిక్రమించకుండా, ఉల్లంఘించకుండా విని వచ్చారు కాబట్టి మీరు ఇది మంచిది. ఈరోజు దేవుని మాట వినడం చాలా కష్టమండి. లోకంలో ఉన్న మాటలు వినడం చాలా సులువండి. గంటలు తరబడినా అక్కడ అనారోగ్యం రాదు. లోక సూక్తులు చెవికి ఎలా ఉంటాయంట? విముఖమై ఉంటాయంట, వినబుద్ధి పుట్టించేవారిగా ఉంటాయంట. కానీ దేవుని మాటలు వినడానికి మాత్రం వినబుద్ధి పుట్టించే ఆత్మ ఉండదంట, సమ్మతించే మనసు ఉండదంట. అందుకే చాలామంది ఖడ్గానికి పాలైపోతున్నారంటే, ఖడ్గపాలవుతారంటే దేవుని మాటను ఉల్లంఘించి, ఆజ్ఞకు లోబడకుండా, ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఖడ్గానికి పాలవుతున్నారని అర్థం దానికి. దేవునికి స్తోత్రం. దేవుని మాట మనం అందరూ వినాలి అండి. విన్నా దాన్ని ఏం చేయాలా? చెప్పండి. విన్నామండి, విన్నదాన్ని ఏం చేయాలా? పట్టుకోవాలా. పట్టుకున్న దాన్ని ఏం చేయాలా? పట్టుకెళ్ళాలా. పట్టుకెళ్ళిన దాన్ని ఏం చేయాలా? చెప్పాలా. ఎవరికి? ఇద్దరికి చెప్పాలా. అడిగినోళ్ళకి, అడగలేనోళ్ళకి. చెప్పండి. అడిగినోళ్ళకి, అడగలేనోళ్ళకి కూడా ఇద్దరికి చెప్పాలా. ఏదో వస్తున్నాము వెళ్ళిపోతున్నాం కాదు. ఇంకెంతకాలం ఇంకా ఈ సత్యం తెలియకుండా ఉంటాము? అడిగినోళ్ళకి చెప్పాలంట, అడగలేనోళ్ళకి కూడా చెప్పాలంట. కానీ అడిగితేనే కదా అన్నం పెడుతుందమ్మా. మాట్లాడరు. అడిగితేనేనా అన్నం పెడుతుంది, అడగకుండా అన్నము పెట్టదు. ఆకలి వేస్తుందని తెలుసు, టయానికి వచ్చాడని తెలుసు, కానీ అడగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఖచ్చితంగా తల్లి ఏం చూస్తుంది? చెప్పండి. మీకు వచ్చినాయి అడుగుతున్నాను నేను, కొత్త ఏం చెప్తలేదు. ఆ తల్లి ఏం చూస్తుంది? చూస్తున్నారు నా యొక్క తల్లి ఏం చూస్తుంది? బెల్లం సారీ భార్య సాటి అని సహాయం ఏం చూస్తుంది? అందుకే ఎన్ని జోబులు ఎట్టించాను చూడండి. ఏం చూస్తుంది? ఎంత ఇచ్చాడు? ఉండలేదంట, ఆ జోబులో ఏమి లేవంట, ఖాళీ అంట. హల్లెలూయా.
అందుకేనంట సాక్ష్యం మారిపోయిందంట. మళ్ళీ వచ్చే వారం సాక్ష్యం మారుతుంది. మీరు వినండి, జాగ్రత్త వినండి. అందుకే దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు, నా ప్రార్థన ఆలకిస్తాడు. జోబి నిండా డబ్బే ఉంటుంది, కట్ట తీసుకొచ్చి చెప్తే సాక్ష్యం. దేవుని స్తోత్ర. మాట్లాడరేమి? ఫీజులు కట్టేస్తాము, మా అవసరతలన్నీ తీరిపోయాయి, ఇగో ఇంత మిగిలింది, ఇదిగో దేవుని దగ్గర కట్టుకొచ్చామని సాక్ష్యం చెప్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాత్రి మీటింగ్కే వచ్చేమన్నాను బాబు, కారు వేసుకుని వచ్చే బేగెళ్ళి వచ్చేద్దామన్నాను, కానీ కారులో పెట్రోల్ వేయడానికి లేవు. నేను ప్రార్థన చేశాను విశ్వాసంతో, నమ్మకంతో. నేను పిలిచాను కాబట్టి ఖచ్చితంగా నా మాట జవదాటడో వస్తాడో, ఎన్ని తిప్పలు పడినా ఆడే వేయించుకుంటాడో. ఆ కారులో ఎవరి చేతన్నా దేవుడే వేయించాడో నాకు అనవసరం, తీసుకొచ్చేస్తాడు అనుకున్న నమ్మకం ఉంది. నేను దేవుని పని కోసం వెళ్తున్నాను, శుభవార్త ప్రకటించడానికి వెళ్తున్నాను, 3000 మంది ప్రజల దగ్గరికి వెళ్తున్నాను అనే సంగతి తెలియకుండా రమ్మను, సిద్ధపడ్డాం. నేను రెడీగా చూస్తున్నాను. ఇంకెక్కడున్నావు బాబు అంటే, అక్కడ ఇంకా ఆడోళ్ళు పేదన అవుతుంది, ఇంకా అవ్వలేదు, ఉండండి, వాళ్ళని ఎక్కించుకుని వచ్చేస్తాను, మీ ఆడోళ్ళు ఇక్కడే ఉన్నారన్నాడు. ఓకే మంచిదే, వచ్చేది కానీ బాబు, వచ్చేటప్పుడు కొంచెం దాంట్లో టానిక్ కొట్టుకుని వచ్చే అన్నాను. బండికి టానిక్ కొట్టుకుని వచ్చే, అక్కడ లేవన్నా ఇస్తే దేవునికి స్తోత్రం. ఇవ్వకపోయినా అమ్మో పాతగారు ఎలా కట్టినారు మీరు, ఫాస్టాగ్ ఆగిపోయింది. ఏమన్నాడు? టోల్గేట్ యొక్క ఎగ్గ కూడా ఆగిపోయిందంట. ఫాస్టాగ్ అంటే ఏదనుకుంటున్నారు మీరు? టోల్గేట్ దగ్గర సెలానా చెల్లించే దాని మీద అంటించే బ్యానర్ పోయిందంట, ఎక్కడికో ఆడు నెంబర్ కొట్టడంట, ఫోన్పే తీసుకుంటాడంట. కానీ ఆ టయానికి ఫోన్పే పని చేయకపోతే నా ఫోన్ ప్రాబ్లం అన్నాడు. ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు. నేను అంటున్నాను విశ్వాసంతో దేవుడు కార్యం చేస్తాడు అన్నా. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని మీద ఆనుకుంటేనండి, దేవుని కొరకు పరుగులు తీస్తేనండి, నువ్వు ఎల్లుట మంచిది అని దేవుడే కానీ అవునని పలికితేనంటండి, క్షణములో రెప్పపాటులో ఆయన కార్యాలు ఎన్నో చేశాడు కదా. దైవజనుడి విషయంలో చేయడానుకుంటున్నారా మీరు? కారుకు పెట్రోల్ కావాలంటే 2000 రూపాయలు కావాలా. ఆ పాస్టర్ గారు పేదోడు, నన్ను పిలిచినోడు, ఎంతో భారంతో 4 రోజులు మీటింగ్ పెట్టాడు. 5వ రోజు నన్ను పిలిచాడు. నేనేమన్నా ఇస్తాననుకున్న ఆయాంగా చూడడానికి పిలిచాడు. అయినా మేమే ఏం చేయలేదు, జోబీలు ఖాళీలతోటి వెళ్తున్నాం, సూట్ వేసుకుని వెళ్ళిపోతున్నాను. అమ్మో నువ్వు నన్ను చూసినాడు, నన్ను చూడు, నా సోకు చూడు అన్నట్టు చూస్తాడు పైకి కిందకి. అమ్మో పెద్ద పాత్రగారే వచ్చాడంటే, ఈ మీటింగ్ పెట్టిన పాత్రగారికి ఎంత ఇవ్వకపోతే అనకాపల్లి నుంచి పిలుస్తాడు అనుకుని వాళ్ళు చూస్తారు. ఇదంతా దేవుడికి తెలుసు. కానీ నేను ఏ పని కొరకు వెళ్తున్నాను చెప్పండి. ఎవరి మీద ఆనుకుని వెళ్తున్నాను? ఎవరి మీద విశ్వాసం గురించి వెళ్తున్నాను? ఎవరి ఎందుకు నమ్ము గురించి వెళ్తున్నాను? ఎవరి గురించి బోధించడానికి వెళ్తున్నాను? ఏం చెప్పడానికి వెళ్తున్నాను? అన్నీ కూడా దేవునికి హృదయ రహస్యములు ఎరిగి ఉన్న దేవుడు. మా ముందు వెళ్ళిపోయింది 2 లారీలు, కరెక్ట్గా దర్బాజీ దగ్గర ఆపేశారు, టోల్గేట్ దగ్గర ఆపేశారు. ఆ లారీ ఓడిది ఎగ్గో కూడా పోయిందంటే, ఎక్కడికో బ్యానరు. ఆ స్కానర్ పోతేనంట మళ్ళీ వెనక పొమ్మంటాడంట. ఆడు వచ్చేస్తున్నాడు, మమ్మల్ని వెనక జరగమంటున్నాడు. మాకంటే ముందు ఇంకొక వ్యానోడు ఉన్నాడు, ఆడు వచ్చేస్తున్నాడు. తర్వాత మేమే వెళ్ళాలంటే పాతగారు ఈ డ్రైవర్కి చెమటలు ఎక్కేస్తున్నాడు. ఉన్నాకాడికి ఆయిల్ కొట్టించేశాను. కనీసం 181 రూపాయలు కట్ అవుతుందంట అందులో అయితేనే, లేకపోతే 360 రూపాయలు కట్టాలంటే చేతి డబ్బులు క్యాష్ తీసుకోవడం, ఫోన్పే నుంచి కట్ అవుతుందంట. అప్పటికి ఇంకా విశ్వాసం నాకు ఇంకా ఏముందో దృఢంగా ఉంది. అక్కడికి వెళ్ళిపోయినా కూడా మీరైతే జయజారోజులేస్తారు, నీరు గారిపోతే దేవుడు ఇది చేస్తాడు అది చేస్తాడు అన్నది పాటగారు అని ఎన్నో మాట్లాడేసుకుంటాం. ప్రార్థన చేస్తుంటే నన్ను చూశాడండి ఎవడో అర్థంలోంచి, ఇలా కారులోంచి. కారు ఆపేసి అవతల మా కాంచి 4 లైన్లు నా చివరున్నాడు. ఎవడో వచ్చేస్తున్నాడు, గబగబా పరిగెట్టి వచ్చేస్తున్నాడు. నేను చూస్తున్నాను, వచ్చేసాడు. డోర్ కొడుతున్నాడు. డోర్ తీస్తే అయ్యారు ఎక్కడికి వెళ్తారో, మమ్మల్ని దాటి వెళ్ళిపోతారు, మమ్మల్ని వదిలేసిపోతారేటండి బాబు, ఆ రోడ్డు దగ్గర నుంచి ఇంత దూరం వచ్చేసారు మీరు. ఓయ్ బాబోయ్ అయ్యగారు ఎలా రండి, ఒకసారి చిన్న ప్రార్థన చేయండి, ఈరోజు మా మ్యారేజ్ డే అన్నాడు. దేవునికి స్తోత్ర. కవర్ ఇచ్చాడండి చేతిలో. కవర్లో చూస్తే పవర్ ఉంది 3000 రూపాయలు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మాకు ఎంత కావలసిందో అంతా సమృద్ధిగా ఇచ్చేసిన దేవుడు. ఆయన పనిలో మనం ముందుకు వెళ్తుంటే ఆయన ఇస్తాడు. ఎప్పటికి ఎలా ఇవ్వాలో. నాన్నగారి చేతిలో ఏముండేవి కాదు, సైకిల్ ఒకటి ఉండేది అంతే. సైకిల్ ఒకటే ఉండేదండి. సైకిల్ కూడా కొన్నాళ్ళు లేదు, నడిసే శానాలు దేవుని కొరకు పరుగులు తీశాడు. ఈరోజు ఈ బిల్డింగ్ కట్టడానికి, మేము ఈ ప్రాంతంలో ఇలాంటి బట్టలు వేసుకోవడానికి కారణం మా నాన్నగారు చేసినటువంటి పరిచర్యే, నా గొప్ప కాదు. ఆయన
ఆయన మీద ఉన్న అభిషేకం నా మీదకి ఇచ్చేసాడు, నన్ను వాడుకుంటున్నాడు, తిప్పేస్తున్నాడు దేవుని కొరకు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు నేను సేవకు వచ్చింది ఈ అయ్యగారిని చూసి, ఆయన బోధ విని, ఆయన పరుగులు తీస్తున్న విధానం చూసి, ఆయన యవనస్తుల మధ్య సువార్త చేస్తుంటే నేను అవుతే పాత్రగారిని అవ్వాలా అనుకునేవాడిని. కానీ లోన ఒకటి తినేసింది నన్ను, సెద తినేసినట్టు. టీవీ మానలేదు, సిత్రి మానలేదు, అందరూ సిత్రి పేటగోరు అంటున్నారు, చిన్న పేటగోరు అంటున్నారు, సిత్రిగోడే అంటున్నారు. ఈ ముద్ర ఎలా పోతుంది? పాత్రగారిని అయిపోవాలని ఉంది, కానీ ఏముందో లోన లాగేస్తుంది. టీవీ పిచ్చాడు, ఆ చిన్నోడే వాళ్ళ మన చెడబుడ్డాడా ఇంట్లో, రకరకాల మాట్లాడుతుంటే ఓ పక్కన అది లాగేస్తుంది. యేసుబాబు ఏమో అవుతే అలాంటి పాస్టర్ గారు బాబు అంటున్నాడు. చాలు చాలు ఇంక అడగ నువ్వు మళ్ళీ ముందర సినిమాలు మానరా, అబద్ధాలు మానరా, నువ్వు క్రమం నేర్చుకోరా అని సాతాను కూడా మాట్లాడుతున్నాడు. అంటే రెండు తడి మీద మడి మీద నేను నలిగిపోతున్నాను. ఈ రెండు విషయాల్లో నేను నలిగిపోతుంటే దేవుడు అన్నాడు, నువ్వు పెదపాడులో ఉన్నని చెప్పి నువ్వు పాడైపోతావు, కానీ పెదపాడు దాటితే నిన్ను నేను వాడుకుంటానని దేవుడు మాట్లాడాడు. ఎక్కడ పోవాలా? ఇల్లు వదిలేసి, తల్లిదండ్రులు వదిలేసి ఎక్కడ పోవాలంటే నువ్వు వెళ్ళలేనని చెప్పి పేలైపోతావు. పరిచిరాత్రాన్ని పేలంటున్నారు. 4 సార్లు 10వ తరగతి పేలైపోయినోని ఆ న్యూ లైఫ్ స్కూల్ ఆఫ్ మిషన్ అనే బైబిల్ కాలేజీలో తీసుకెళ్ళి జాయిన్ చేశారు అయ్యగారు. జాయిన్ చేతిలోకి అర్ధరాత్రి ఏప్రిల్ 10, 2007 మామిడి చెట్టు కింద అర్ధరాత్రి 12:45 దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన కల్లారా చూశాను, ఆయన ప్రత్యక్షత నాన్ని అనుభవించాను, ఆయన అభిషేకం నాలోకి వచ్చింది. వెంటనే క్షణంలో నేను చేసిన పాపాలను ఒప్పుకొని వదిలేశాను. వెంటనే ఆయన కొరకు పరుగులు తీయడం మొదలెడుతున్నాను. ఆ మరుసటి రోజు నుంచే కోలిపారాల్లో పీతులు ఎత్తుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సువార్త చెప్తాను అంటున్నాను. యేసుబాబు గురించి చెప్తానంటే ఒక్కడి నుంచి వచ్చినారు మీరు, వాళ్ళేమో అది ఎవరు ఒగ్గుతున్నావులే అనే బ్యాచ్, మా అత్తోరి బ్యాచ్ అదంతా. విజయనగరం, పార్వతీపురం, బొబ్బులి, టెక్కలి, శ్రీకాకుళం, పార్రా రే పార్రా అంటాడు. ఆడు ఒరే పార్రా అంటాడు. ఎట్రా బాబు తొందరగా రానా ఆ మాట అంట. ఇవన్నీ నాకు చాలా, కానీ ఏ బాధ నీకు అర్థమైనా పోయినా ఒక 2 నిమిషాలు గబగబా పీతీలు ఎత్తేసి ఆ గుడ్లన్నీ ఏరేసి ఆ డొక్కులన్నీ పక్కన పడేసి తానాలు చేయకముందు ఎలా వచ్చి కూర్చుని పోండి 2 నిమిషాలు చెప్పేసి మళ్ళీ నాకు బెల్ల కూడా వేస్తారు లోన్ అనుకుని వచ్చేసి వాడిని గబగబా ఒడియావాడిని ఒకటి తీసుకొచ్చేసి వాడిని నేనేదో నాకు వచ్చిరాని తెలుగులో నేను మాట్లాడేస్తంటే ఆడికి వచ్చిరాని ఒడియా భాషలో ఆడు మాట్లాడేసి వాడు అక్కడ చిన్న చచ్చి కొడేసాం. ఆ కోలిపారాలని కోలి పెంచుకోవడానికి నా యజమానుడు వాళ్ళకేమో కోలిపారం ఇస్తే అందులో ఒక గది ఖాళీ చేయించేసాం. మేము పేదనెట్ ఎత్తున్నాం అందులోని. ఇక్కడ పక్కనేమో గోడ మా బైబిల్ కాలేజీ ఎక్కడ మేము గుడి కట్టేస్తున్నాం వాళ్ళకి. బాబు భలేకున్నా మీ మాటలు, చాలా బాగున్నాయి మీ పాటలు. ఇక్కడి నుంచి ప్రతిరోజు సాయంత్రం వచ్చేయండి అంటులోకి వారానికి ఒక కోడి ఇచ్చేసేవారు, మాకు బాయిలేరు కోడి కోసుకుని తినేసేవాళ్ళు, అక్కడే వండేసుకునే వాళ్ళు. దేవుని బిడ్డలారా, ఎంతో దేవుని కొరకు పరుగులు తీశాను కాబట్టి, ఆ రోజు అంత ప్రయాసపడ్డాను కాబట్టి మద్ది అనే ప్రాంతానికి వెళ్తే కొట్టేశారు మమ్మల్ని. అల్లూరు సీతారామరాజు అనే ఊరు, ఆయన బంధించిన ఊరు. ఆ ఊరెళ్తే మమ్మల్ని కర్రలతో బాధేశారు. మా చపాతీలు ఎక్కడ పోయాయో మాకే తెలియదు. కొమ్ము చెరగలు, ఆ యొక్క బంగాళదుంప కూర బకెట్లు ఎరగొడేశారు. ఆయన దేవుని కొరకు ఏం చేసేవాళ్ళని చాలా దేవుని కొరకు ప్రయాసపడ్డామండి. ఆయన పని కొరకు పరుగులు తీస్తుంటే ఏదో ఈ రోజుకి తాత్కాలిక నేను సూట్ వేసుకుని వెళ్ళిపోతా లేదు కారులోనే. దేవుడు ఏం చేశాడు, క్షణం చాలా అనుభవాలు నేర్పించి ఆయన పనిలో నిలబెట్టాడు. చాలా అనుభవాలు, ఎక్కడ ఎలా మాట్లాడాలో నేర్పించుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. అడుగుతాను, అక్కడికి వెళ్ళిన తర్వాత బైబిల్ తీస్తాను అంతే. ఇగో ఇక్కడ సాక్షిన తర్వాత తీసాను బైబిల్ అంతే. దేవుడు ఏం మాట్లాడు, ఈ మాట్లాడన్నాడు, మాట్లాడేవే దేవుని కొరకు. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు ఎల్లుట, ఆ స్త్రీ తన యజమానుడితో చెప్తున్న మాట ఏంటి, నేను పోవుట మంచిది. నేను ఇక్కడేమన్నాడు, మీరు పిలిచారు కాబట్టి మేము